హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. సో ఈరోజు మార్చ్ 27th 2 మూవీస్ రిలీజ్ చేస్తుంది. ఒకటి వీరాధీరాసుర అండ్ ఎంపరర్ 2. సో యాక్చువల్గా వీరాధీరాసుర చూద్దామని ఎంపీ సినిమాస్కి వచ్చాను 9:40 షోకి. బట్ డ్యూ టు సమ్ లీగల్ ఇష్యూస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ షో క్యాన్సిల్ అయిందనమాట. సో వెంటనే ఎంపరర్ 2కి బుక్ చేసుకుని వచ్చేసాను అనమాట. సో సినిమా చూసిన తర్వాత నా రివ్యూ ఏంది, నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు షేర్ చేసుకుంటాను. సో ఛానల్గా కొత్తగా వచ్చింటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. మూవీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వెయిటింగ్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ డన్ విత్ ద ఫిలిం. నాకైతే తలకెనొప్పి వచ్చింది. మూవీ ఎప్పుడు అయిపోతుంది అన్న ఫీల్లో ఉన్నాను అనమాట నేను మూవీ చూసినంతసేపు. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే, జతిన్ రామదాస్, కేరళ సీఎం అయిన జతిన్ రామదాస్ తను ఉన్న పార్టీకి రిజైన్ చేసి ఒక న్యూ పార్టీ స్టార్ట్ చేస్తారు విత్ నోటరీస్ క్రిమినల్ అయిన బజరంగితో. సో అదర్ సైడ్ ఏంటంటే ఖుర్షీద్ అబ్రహం కోసం కొన్ని ఏజెన్సీస్ సెర్చ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ రెండు స్టోరీ లైన్స్ ఎలా కలిసాయి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ స్టీఫెన్ నెడుంపల్లి కేరళ మళ్ళీ రిటర్న్ వచ్చాడా లేదా అనేది కూడా మిగతా స్టోరీ లైన్ అన్నమాట. ఇంకా పాజిటివ్ విషయం గురించి మాట్లాడుకుంటే నాకు బాగా అంటే సినిమాటోగ్రఫీ టాప్ నోట్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎవ్రీ ఫ్రేమ్, డిజైన్, లైటింగ్, ఎవ్రీథింగ్ టాప్ నోట్స్ లెవెల్లో ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాళ్ళు సార్ గుడ్, రిచ్ అండ్ గ్రాండ్యులర్ ప్రజెంట్ చేశారు మూవీని. చాలా లావిష్ వేలో ప్రజెంట్ చేశారు. మీకు స్క్రీన్ మీద చూస్తే తెలిసిపోతుంది ఎంత లావిష్ వేలో ప్రజెంట్ చేశారని. నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన ఉన్న సీన్స్ చాలా తక్కువ, బట్ ఉన్న తక్కువ సీన్స్లో అయినా కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. అంటే మనం అయితే మోనాలిసా గురించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఉంటుంది, అదే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీజం వర్క్స్ ఇన్ పార్ట్స్. అక్కడక్కడ బీజం ఓకే అనిపిస్తుంది, మరీ టోప్ తురమని కాదు కానీ ఓకే, జస్ట్ ఓకే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. జంగిల్ సీన్ ఒకటి ఉంటుంది, అది హై సీన్ అనమాట. మూవీ మొత్తంలో మంచి హై ఇచ్చే సీన్ జంగిల్ ఫైట్ సీన్ ఒకటి జంగిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఒకటి హ్యాండ్ క్రాఫ్ట్ సీన్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా అంతే, అంతకంటే చెప్పాల్సిన పాజిటివ్ అయితే ఏం లేవు, నాకైతే అనిపించింది అనమాట. ఇంకా నెగటివ్స్ మాట్లాడుకుంటే నాకు నచ్చిన థింగ్ ఏంటంటే రైటింగ్. ఫస్ట్ థింగ్ రైటింగే సరిగ్గా లేకపోతే ఇంకా డైరెక్షన్ చేసి ఏం లాభం లేదు. సరే డైరెక్షన్తో ఏమైనా మ్యాజిక్ చేస్తారంటే అది కూడా లేదనమాట. సో రైటింగ్ విషయానికి వచ్చేసి ఇది ఏంటంటే ఒక సైడ్ పొలిటికల్ డ్రామా నడిపిస్తుండే, ఇంకొక సైడ్ గ్యాంగ్స్టర్ డ్రామా నడిపిస్తూ ఉండాలన్నమాట, కంబైన్ చేస్తూ ఉండాలి. స్టోరీ లైన్లోనే మంచి మాస్ మూమెంట్స్ మంచిగా ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇదంతా మొత్తం ఫ్లాట్ నేరేషన్ ఉంటుంది అనమాట. కొత్తగా చూస్తున్న ఫీల్ అయితే ఏముండదు. ఒక హై మూమెంట్ కానీ, ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ కానీ అలాంటివి ఏముండవు అనమాట. మంచి డ్రామా కానీ, గ్రిప్పింగ్ సీన్స్ కానీ, మూమెంట్స్ కానీ అసలు ఏముండవు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ 1 hour హీరోయిన్ డైరెక్షన్ ఉంటుంది. అంతకుముందు 2 సీక్వెన్సెస్ అయితే అవి బాగా స్టిచ్ చేసిన అనిపించింది. హాఫ్ అన్ అవర్ ఒక సీన్ ఉంటుంది, ఇంకొకటి ఒక హాఫ్ అన్ అవర్ సీన్ ఉంటుంది అనమాట. ఈ 2 సీన్స్ గంట సేపు తీశారు. అంటే 10 minutes అయిపోయే సీన్ 30 minutes, 10 minutes అయిపోయే సీన్ 30 సీన్లో 1 hour చేశారు. 1 hour తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది, అది మోనాలిసా సార్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అది కూడా ఏమైనా హై లెవెల్ ఉంటుంది అంటే ఏముండదు, జస్ట్ అలా ఎంట్రీ ఇస్తారు అంతే, క్లోజ్ కట్ అయిపోయింది. ఇంకా ఒక హై మూమెంట్ అంటే ఏముండదు అనమాట. ఇంటర్వెల్ దాకా అలాగే ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. ఇంటర్వెల్ కూడా తోపుతురం ఏముండదు, జస్ట్ అలా డీసెంట్ ఇంటర్వెల్ అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో ఏమైనా మంచి స్టోరీ ఉంటుందని వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక జంగిల్ ఫైట్ సీన్ ఉంటుంది, దాని తర్వాత ఒక హ్యాండ్ కఫ్ సీన్ ఒకటి ఉంటుంది. ఈ 2 scenes బాగా వర్కౌట్ అయినాయి. ఒక హై మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, అలాంటి మూమెంట్ అనమాట ఇది. ఆ 2 moments బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా తర్వాత సీన్స్ అన్ని ఇంకా అనవసరమైన ఎలివేషన్ సీన్స్ వస్తాయి. ఇంకా క్లైమాక్స్ అయితే ఒక రెగ్యులర్ ఈవెంట్స్ డ్రామా లాగా ఎండ్ చేసేసారు అనిపించింది నాకైతే. అక్కడ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అంటే ఏముండదు. పెద్ద స్టోరీ కూడా అంటే వాళ్ళు సీన్స్ రాస్తున్నా కానీ స్టోరీని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని ఏం రాసుకోలేదు అనమాట. సీన్ బై సీన్ రాస్తున్నారు కానీ అసలు స్టోరీ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, అసలు ఆడియన్స్కి ఏం ఇవ్వాలనుకుంటున్నాము మనము అనేది ఏముండదు అనమాట. అండ్ ఉన్న 3 hours స్క్రీన్ టైంలో మామూలుగా స్క్రీన్ టైమింగ్ చాలా తక్కువ, అరౌండ్ 30 to 40 minutes ఉంటుంది అంతే నాకు తెలిసి అయితే. ఇంకా 30 to 40 minutes ఓకే. ఇంకా పృథ్వీరాజ్ ఇంకా సెకండ్ హాఫ్లో వస్తారు 2-3 shots. క్లైమాక్స్ ఇంకా ఇద్దరు కలిసి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఒకటే బాగానే ఉంది. అండ్ దీనికి తగ్గట్టు ఇంకా క్లైమాక్స్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తీసుకొస్తారు అనమాట.
అసలు ఈ పాటలో చెప్పలేని స్టోరీని ఇంకా ఆ పాటలో ఏం చెప్తారో నాకు అర్థం కాలేదు. ఏదైనా స్టోరీ చెప్పాలనుకుంటే ఈ పాటలో అని చెప్పేస్తే ఇంకా ఆ పాటలో చెప్పుకుంటే పార్ట్ 3 ఇంకోటి వేరే విధంగా ఎండ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అసలు క్లిఫ్ హ్యాంగర్ స్టార్ట్ చేసిన అనేది అన్నారు ఫస్ట్ స్టార్ట్ చేస్తుండేమో కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అంత వర్కౌట్ అవ్వలే, కొన్ని సీన్స్ కొంచెం పర్లేదు అనిపించింది కానీ ఇంకా కూడా హ్యాపీ బెటర్. కొన్ని సీన్స్ అయితే బీజిఎంలో ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఆ బీజిఎం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనమాట. సాంగ్స్ ప్లే చేస్తాడు అంతే వాడు, ఇంకా పెద్ద కొట్టేరు పెద్ద డ్రమ్స్ సౌండ్ ట్రాక్ యూజ్ చేయడం ఏమి ఉండదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తే ఇంకా అంతే, అదే ఎలివేషన్ బీజిఎం అనమాట. ఇంకా అంతే. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మోహన్ సార్ బాగా చేశారు అండ్ ఐమ్ వెరీ డన్ గుడ్ జాబ్. అంటే ఓకే, వాళ్ళ ఉన్న రోల్స్ వాళ్ళ క్యారెక్టర్స్కి మంచి సపోర్ట్ ఇచ్చాను అనిపించింది నాకైతే. ఇంకా అంతే గాయస్, నాకైతే బిలో యావరేజ్ మూవీ, బిలో యావరేజ్ కానీ చాలా తక్కువ, బోరింగ్ కమర్షియల్ సినిమా అనమాట. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి బోరింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోగానే వెళ్ళకండి. లూసిఫర్కి దీనికి అసలు సంబంధమే లేదు. లూసిఫర్ ఒక హై అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఇది లో అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనమాట. బిలో చాలా లో అనమాట. సో ఇన్ కేస్ మీరు ఓటీటీలో చూడాలనుకుంటే చూసేసేయండి మూవీని. థియేటర్కి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం వేస్తుంది నా ఉద్దేశం. మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, చూసేయండి, అది హిస్టరీ ఒపీనియన్ అనమాట. దట్స్ ఇట్. సో దట్స్ ది రివ్యూ గాయ్స్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ వేరే వీడియోలో మళ్ళీ కలుగుతాం. అండ్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ విచిత్ర కథలు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి, విచిత్ర కథలు ఫర్ యూ అని. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బాయ్.